రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతరం కొనసాగే పథకాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా గతంలో ఈ పథకాలకి దరఖాస్తు చేసుకుని ఉండి అర్హుల జాబితాలో పేర్లు లేనట్లయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించనున్న గ్రామ సభలలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. కల్లుగీత కార్మిక సంఘం సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో గ్రామ సభల నిర్వహణ విషయమై ఆమె మాట్లాడుతూ, గ్రామ సభలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించే విషయాన్ని టామ్ చేయించాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామ సభల్లో టెంటు, కుర్చీలు, తాగునీరు, పరిసరాల శుభ్రత, ప్రజాపాలన గ్రామ సభల పేరుతో గ్రామ సభలు నిర్వహించాలని, అవసరమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, స్టేషనరీ, ఇతర సామాగ్రి సిద్ధంగా ఉంచుకోవాలని, అలాగే ఆయా పథకాల కింద అర్హులైన జాబితా కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలని, గ్రామ సభలలో ఈ అన్ని పనుల బాధ్యత ఎంపీఓలపై ఉందని చెప్పారు. అన్ని పథకాలకు సంబంధించి టాకింగ్ పాయింట్స్ను, అలాగే ఆయా పథకాల కింద అర్హుల జాబితాను గ్రామ సభలో ప్రజలకు చదివి వినిపించి గ్రామ సభ ఆమోదం పొందాలని అన్నారు. గ్రామ సభలలో తీర్మానం నమోదు చేయడం, అలాగే తీర్మానాలన్నింటినీ భద్రపరిచే బాధ్యత డేటా ఎంట్రీ ఎంపీడీఓ బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామ సభల సందర్భంగా ఆయా పథకాల కింద ప్రజలు ఎలాంటి దరఖాస్తులు ఇచ్చినా గ్రామ సభల బృందాలు స్వీకరించాలని, ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. రైతు భరోసా పథకంలో భాగంగా గ్రామ సభల్లో వ్యవసాయ యోగ్యం కానీ అర్హత లేని జాబితాను చదివి వినిపించాలని చెప్పారు. అలాంటి వాటిపై ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే నమోదు చేసుకుని గ్రామ సభ తీర్మానం మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఎంపీడీఓ లాగిన్ ద్వారా జిల్లా స్థాయికి, తద్వారా రాష్ట్ర స్థాయికి పంపించాలని, ఇదివరకే ఉన్న రేషన్ కార్డులో కొత్తగా పేర్లను జోడించేందుకు తహసీల్దారు లాగిన్ ద్వారా జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర స్థాయికి పంపించాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలో పేర్ల జోడింపుకు సుమారు 77,000 దరఖాస్తులు లాగిన్లో ఉన్నాయని, వీటన్నింటినీ గ్రామ సభల్లో చదివి వినిపించి ఒకవేళ ఎవరైనా లేనట్లయితే గ్రామ సభ ఆమోదంతో అలాంటి పేర్లు తీసివేయాలని చెప్పారు. అలాగే రేషన్ కార్డుల కోసం ఎవరైనా దరఖాస్తు ఇస్తే తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అర్హుల జాబితాను గ్రామ సభలో చదివి వినిపించాలని, ఇందులో ఇల్లు నిర్మించుకునేందుకు జాగా ఉండి అర్హత ఉన్నవారి జాబితా, జాగా లేక ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అర్హత ఉన్నవారి జాబితాలను వేరువేరుగా చదివి వినిపించాలని చెప్పారు. ఎవరైనా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు ఇస్తే స్వీకరించాలని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రాష్ట్ర స్థాయి నుండి వచ్చిన అర్హుల జాబితాను చదివి వినిపించాలని, ఒకవేళ ఈ పథకం కింద అర్హుల జాబితాలో పేర్లు ఉండి ఎవరికైనా భూమి ఉన్నట్లు తెలిసి అభ్యంతరాలు వస్తే అభ్యంతరాలు స్వీకరించి 10 రోజుల్లో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ సకాలంలో పరిష్కరించాలని, పెండింగ్లో ఉంచొద్దని, జిల్లా స్థాయి ఫిర్యాదులు జిల్లా స్థాయిలో పరిష్కరించాలని, ఒకవేళ రాష్ట్ర స్థాయికి పంపించేవి రాష్ట్ర స్థాయికి పంపించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు ముందుగా అన్ని బృందాలకు వెంటనే శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామ సభలలో కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, గ్రామ సభల సందర్భంగా అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి గ్రామ సభల నిర్వహణలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించాలని చెప్పారు. ప్రత్యేక కలెక్టర్ నటరాజ్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు ఉన్నారు. కాగా ఈ సోమవారం 105 మంది దరఖాస్తుదారులు వారి ఫిర్యాదులను సమర్పించారు. గ్రీవెన్స్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన వారి గోడు వారి మాటల్లోనే. నా పేరు గజ్జల నాగరాజ్, మా తండ్రి పేరు నరసింహ. నేను 2023 ఆగస్టు 15వ తారీఖు నాడు ఏబీజీబీ బ్యాంక్లో ఒక నోటిఫికేషన్ చూసి వేలంపాటలో ఒక ఇల్లు కొనడం జరిగింది. సెప్టెంబర్ 30 తారీఖు 2023 వరకు పేమెంట్ మొత్తం చెల్లించి డిసెంబర్ 5 నాడు కోర్టు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అండ్ ఆగస్టు 2024 20వ తారీఖు నాడు నాకు కోర్టు అండ్ బ్యాంక్ వాళ్ళందరూ కలిసి ఫోటోలు, వీడియోలతో సహా నాకు ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను నా యొక్క ఇంటికి వెళ్ళి మొత్తం క్లియర్ చేయించుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను నా ఇంట్లోకి గృహప్రవేశానికని వెళ్దామనుకునే లోపల అర్ధరాత్రి ఎవరైతే ఉన్నారో లోన్ తీసుకొని ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో ఏపూరి వెంకటయ్య అండ్ ఏపూరి వెల్లమ్మ ఇద్దరు కూడా, అతను గవర్నమెంట్ టీచరు, రాత్రికి వచ్చి మూకుపుడిగా మా పై దాడి చేసి నా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 1 టౌన్ సిఐ గారికి అదే రోజు నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది.
ఆ పిటిషన్ తీసుకొని విచారణ జరిపించి చేస్తా అని చెప్పేసి 2 నెలల నుంచి నన్ను తిప్పి 2 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అడిగితే కోర్టు చుట్టూ తిరిగాను, కోర్టు కాడికి కూడా వెళ్ళాను. ఈ విషయం ఇలా జరిగిందని చెప్పేసి అంటే అది క్రిమినల్ కేసు బాబు, సివిల్ కేసు కాదు, క్రిమినల్ కేసు కాబట్టి పోలీసు వాళ్ళని అడగండి అని కోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను 1 టౌన్కి వచ్చి మళ్ళీ నేను సార్ని అడగడం జరిగింది. చేయిస్తా అని అన్నారు. తర్వాత వాళ్ళు ఇంట్లో ఉన్నారు, నేను వేకెంట్ చేయించలేను, అది సివిల్ మ్యాటర్, క్రిమినల్ కేసు కాదని చెప్పేసి అనడం జరిగింది. ఆ తదుపరి నేను నా భార్య పలుమార్లు అంటే గత 4 నుంచి 5 సార్లు ఎస్పీ ఆఫీస్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా పండు జరగడం అది సివిల్ మ్యాటర్, క్రిమినల్ మ్యాటర్ కాదు చెప్పేసి అని అన్నారు. ఆ తర్వాత సివిల్ మ్యాటర్ అని చెప్పేసి నేను కోర్టుకు వచ్చా, మన కలెక్టర్ గారికి వచ్చాను. కలెక్టర్ గారికి పోయిన నెల 30 తారీఖు నాడు నేను విన్నపం ఇవ్వడం జరిగింది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసింది ఏమన్నారంటే వీళ్ళది క్రిమినల్, సివిల్ కాదు, క్రిమినల్ పరంగా చట్టరీత్యా మీరు పోలీసు సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, పోలీసు వాళ్ళకు ఒక లెటర్ రాసి ఇవ్వండి అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు, కోర్టు వాళ్ళు పట్టించుకోవడం లేదు, తర్వాత కలెక్టర్ గారు పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ 2 రోజులలో నాకు ఎలాంటి న్యాయం జరగకపోయినా నేను, నా భార్య, నా పిల్లలు అందరం సూసైడ్ చేసుకోవడం జరుగుద్ది. దానికి అంతా కూడా ప్రభుత్వమే దానికి జమాదారి. ఈ విషయం నేను అప్పు చేసి కొనుక్కున్నాను, 45 లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నాను. బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తానన్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయినాక మీ పేరు మీద లోన్ ఇస్తానంటే 45 లక్షల రూపాయలు అప్పు చేసి కొన్నాను. 15 లక్షల రూపాయలు పైన ఆర్థికంగా 15 లక్షల రూపాయలు నా సొంత పైసలు ఖర్చు అయినాయి, మొత్తం 60 లక్షల రూపాయలు. దానికి ఇంకోటి ఏబిజిబిపి బ్యాంకులో 20 లక్షల రూపాయలు ఓడి తీసుకున్నాను. ఆ 20 లక్షల రూపాయలు నేను సరిగ్గా ఈఎంఐ పే చేయట్లేనని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశారు అని అంటే నా పేరు మీద, నా భార్య పేరు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉన్నందువలన నాకు ఇప్పిస్తేనేమో ఇప్పియండి, లేదంటే నాకు వేరే సోర్స్ లేదు, అప్పు చేసి కొన్నాను కాబట్టి మీరు దీనికి పరిష్కారం చూపించాల్సింది కదా. మీ